మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాంసం కావాలన్నప్పుడు లెక్కేశాడు. ఇన్ని లక్షల మందికి ఎన్ని గొర్రెలు కావాలి, ఇన్ని లక్షల మందికి ఎన్ని కేజీల మాంసం కావాలి, ఎన్ని క్వింటాల మాంసం కావాలి, ఇన్ని లక్షల మందికి ఎక్కడి నుంచి ఆహారం తీసుకురావడం లెక్కేశాడు. ఒక మాట చెప్పనా, దేవుని శక్తి మనకు అర్థం కానప్పుడు లెక్కలేసుకుంటాం, ఎలా జరుగుతుందో అని. దేవుని శక్తి మీద ఆధారపడిన వాడు లెక్కే అవసరంలా. ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు మీకోసం. ఆకాశం నుంచి పూరేళ్లనైనా కురిపిస్తాడు, ఆకాశం నుంచి మన్నానైనా కుమ్మరిస్తాడు, ఆకాశం నుంచి ఆయన గుప్పిలైన విప్పుతాడు. అట్టి కార్యాలు మీ జీవితాల్లో ప్రభు జరిగించునుగాక. లెక్కలు వేసుకున్నాడండి. ఒక మాట మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనిషి సాధారణంగా మాంసం ఎంత తినొచ్చండి? 1 కేజీ మాంసం తింటాడా చెప్పండి? పోనీ 1 అర కేజీ మాంసం తింటాడా చెప్పండి? పోనీ 1/4 కేజీ మాంసం తింటాడు అనుకోండి మనిషి సాధారణ లెక్క మీద. లక్షల మంది ఉన్నారండి, ఎంత మాంసం కావాలి? అసలు ఇశ్రాయేలు ప్రజలు తినే ఆహారం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎంతగా ఆహారం తింటారంటే, ఐగుప్తు దేశం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారు, మేము మా దేవునికి బలి అర్పించిన తర్వాత మేము తినే ఆహారం మీకు హేయముగా కనబడుతుంది, అందుకని మేము మీ ముందు ఆహారం తినలేము. ఇదిగో 3 దినాల ప్రయాణం అంతా అరణ్యంలోకి వెళ్తాం, అక్కడ మా దేవునికి బలిపీఠం కడతాం, బలులు అర్పిస్తాం, అక్కడ మేము ఆయన సందులో ఆహారం తింటాం అని బయలుదేరారు.